ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటా బయట సూర్యుడు సెగలు రేపుతున్నాడు. చిన్న పెద్ద అంతా బాణుడి బగబగలకు గరం గరం అవుతున్నారు. ఈ క్రమంలో పేదలకు అండగా వేసవి తాపం తీర్చేందుకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు, పసికందుల కోసం ఏసీలను ఏర్పాటు చేసింది. నిరుద్యోగుల కోసం లైబ్రరీలో కూల్ పెయింట్తో పాటు ఏసీలను సమకూర్చింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి బాణుడు డోస్ పెంచేశాడు. ఓవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో సుర్రుమనిపిస్తున్నాడు. బాణుడి బగబగకు కాలు బయట పెట్టాలంటే జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండాలంటే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 11 దాటితే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మండుటెండలో ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీల ఇబ్బందులను గుర్తించిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సభ్యులు నల్గొండలో ఆసుపత్రి బిల్డింగ్ కి కూల్ పెయింట్ వేయించారు. సూర్యుడి సెగలకు ప్రెగ్నెంట్ పసిపిల్లలు ఇబ్బందులు పడద్దని హాస్పిటల్లో దాదాపు 25 ఏసీలను ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. తమ ఇబ్బందులు గుర్తించిన ప్రతీక్ ఫౌండేషన్ సభ్యులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు లైబ్రరీలో పోటీ పరీక్షల కోసం కుస్తీ పడుతున్న నిరుద్యోగుల అవస్థలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ గుర్తించింది. ఉక్కపోతతో చదువుపై శ్రద్ధ తగ్గకుండా లైబ్రరీ బిల్డింగ్ కి కూల్ పెయింట్ వేయించడంతో పాటు 8 ఏసీలు సమకూర్చారు. లైబ్రరీ వద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా బుక్స్ అందజేశారు. దీంతో పాటుగా చదువు ధ్యాసలో పడి ఆకలిని మర్చిపోకుండా లైబ్రరీ వద్ద 5 రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు. ఆ భోజనానికి సంబంధించిన డబ్బులు సైతం ప్రతీక్ ఫౌండేషన్ భరిస్తుంది. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నల్గొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పేద విద్యార్థులు మరి ఈ కళాశాలకు విచ్చేసి ఉచిత ఎంసెట్ కోచింగ్ ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ఫౌండేషన్ వారు ఇటువంటి విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు. సో ఇటువంటి కోచింగ్ వల్ల పరిసర ప్రాంత పేద విద్యార్థులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో తద్వారా ఫౌండేషన్కు అనేక మంది విద్యార్థులు థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నారు. గ్రంథాలయంలో ఉన్న సమస్యల గురించి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలవడం జరిగింది. సరే వచ్చేది సమ్మర్ కాబట్టి మధ్యాహ్న భోజనానికి ఎక్కడో పేద విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉందని అంటే, సారు మీకు లైబ్రరీలకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పడం ద్వారా మాకు ఇప్పుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ఏసీలు పెట్టారు. అదే ఫౌండేషన్ నుంచి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్, హాస్టల్ వసతిని కల్పించింది కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్ ని అందజేస్తుంది. నీట్ కోచింగ్ తీసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని ఏ కోచింగ్కి వెళ్ళలేదు. కానీ ఇక్కడ నల్గొండలో కోమటిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ కోచింగ్ ఎంసెట్ ద్వారా మాకు ఫ్రీగా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా హాస్టల్ 3 పూటలు అన్నం పెడుతున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ కోమటిరెడ్డి ఫౌండేషన్ మాకు ఇంత మంచి అద్భుతమైన ఛాన్స్ ఇస్తున్నారు. నీట్లో మంచి ర్యాంక్ సాధించి డాక్టర్ అవుతానని హామీ చేస్తున్నాను. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుండి నేను ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హాస్టల్ సౌకర్యాలు ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేస్తున్నారు, అలాగే స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. ఇక్కడ మంచి అద్భుతమైన లెక్చరర్స్ మాకు అర్థమయ్యే తీరుగా బోధన చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సంప్రదించినందుకు మాకు ఇందులో ఏసీలు అరేంజ్ చేయడం జరిగింది. దానివల్ల మేము ఈ ఎండాకాలంలో చదువుకోవడానికి మా ఫోకస్ మిస్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా అవుతుందండి. మరి ఆ ఫౌండేషన్లో ఉన్న సార్ వాళ్ళందరికీ మేము పోయి అడగగానే మాకు ఇవన్నీ వసతులు కల్పించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నిరుపేదలకు అండగా ఉండటం కోసం ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు ప్రతీక్ ఫౌండేషన్ CEO గోనరెడ్డి. పేద విద్యార్థులు చదువుకునేటువంటి ఈ పబ్లిక్ లైబ్రరీలో వాళ్ళకి ఎండ వేడిమి తట్టుకోవడానికి ఎయిర్ కండిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే బిల్డింగ్ మీద కూడా ఒక వైట్ పెయింట్, కూల్ పెయింట్ ఇచ్చి పర్మనెంట్గా కూడా ఈ విద్యా సంస్థలు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే పిల్లలకు కావాల్సినటువంటి కొన్ని బుక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కడైనా పేద విద్యార్థి చదువుకోవడానికి ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రతి ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందంజలో చెప్తుంది. నిరుపేదల నిత్యావసరాలను తీర్చి ఇబ్బందులను తొలగించేందుకు ప్రతీక్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను అన్ని వర్గాల వారు ప్రశంసిస్తున్నారు.